అదురు పుట్టిస్తున్న ఆనలు రెడీ అయిన ఇందిరమ్మ చీరలు గోల్మాల్ గొర్రెల స్కామ్ మంచిర్యాలకు వందే భారత్ రైలు జోరుగా బొడ్డెమ్మ ఆటలు గీ వార్తలకు ముంగట హెడ్లైన్స్. సంజయ్ సారు కట్టాలంట 10 కోట్లు, రామన్న పరువుకు పెట్టిండట తూట్లు. నాలాల్లో కొట్టుకపోయిండ్రు ముగ్గురు, వరదలొచ్చిన కాడ జర పైలం మీరు. రెడీ అవుతున్నాయి ఇందిరమ్మ చీరలు, ముద్దుగున్నాయి అంటాన్రు అక్కలు. ఈడీ ఆఫీస్ కు ఆంధ్ర రైతులు మోసం చేసిండట గొర్రెల పైసలు. జోరుగా అవుతున్నది బొడ్డెమ్మ పండుగ. అంటే కోపంగాని రాజకీయం అంటేనే తిట్లు, శాపనార్థాలు, అబద్ధాలు, ఎచ్చిడి మాటలు, గలీజ్ కూతలు, వచ్చిరాని పలుకులు అన్నట్టే తయారైంది. ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తోపు లీడర్ అనే లెవెల్లో నడుస్తుంది. వాళ్ళు వీళ్ళని ఏం లేదు, అన్ని పార్టీలలో గిదే కథ. గిట్లున్న రాజకీయంలో మంచిని దేవులాడుడంటే గొంగట్ల బువ్వ తినుకుంటా ఈ ఎంటికేలు ఉన్నాయనుడేనబ్బా. 10 కోట్లకు పరువు నష్టం దావా వేసిండు రామన్న. ఎవరి మీద అంటే సెంటర్ మంత్రి బండి సంజయ్ సార్ మీద. ఎందుకోసం అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో బదనాం చేస్తుండనట. బీఆర్ఎస్ఎల్ వల్ల ప్రతిపక్షం లీడర్లు, ప్రజా సంఘాలు జడ్జిల ఫోన్లు రికార్డు చేసినారనే కేసు నడుస్తుంది కదా. వెనకాలప్పటి ముఖ్యమైన మంత్రి కేటీఆర్ కూడా ఉన్నాడని, భార్యాభర్తల ఫోన్లు సుతిన్నారని బండి సంజయ్ సార్ అన్నాడుగా మొన్న. చేతులంతా గలత్ ముచ్చట, నాకేం సంబంధం, సారీ చెప్పు అంటే ఈసారి చెప్పలే. నోటీసులు పంపినా లైట్ తీసుకుండు. అందుకే రామన్నయాల సిటీ సివిల్ కోర్టులో కేసేసిండు, నా పరువు తీసిండు, దానికి 10 కోట్లు కట్టియాలని. దీని మీద సంజయ్ సార్ మాట ఏందో కూడా ఇనుండ్రి. మరి 2022లో 23లో నా మీద 100 కోట్లు ఇచ్చేదా వేసిండు, ఏమైంది? మళ్ళీ 10 కోట్లకు ఇచ్చేదా వేసిండు. కోట్లు చూసుకుంటే అవి ఉండేది కాదు, పోయేది కాదు. కోర్టు మీద నమ్మకం ఉంది మాకు. నేను లవంగం తింటే తంబాకు అన్నావు, సిగ్గుండాల కొంచెం అన్న, ఇచ్చేదా వేరాదా? అప్పట్లా బతుకమ్మ చీరలను వంచితే స్టీల్ సామాన్లకు అమ్ముకునుడు, ఉయ్యాలలు గట్టి ఊగుడు, షేన్ల పిట్టలకు బెదురు పెట్టేతానికి వాడేటోళ్ళు. గివ్వేం చీరలని మీ ఇంట్లో గిసొంటియే కట్టుకుంటారా అని కొందరు బజార్ల పారేసిపోతే పెద్ద లొల్లే అయింది. సూరత్కెళ్ళి అగ్వై తెప్పిస్తుండ్రని ముక్కిర్చిండ్రు చాలా మంది. ఇక ఈ సర్కార్ వచ్చినాక బతుకమ్మ చీరలు వంచుడే బంద్ అయింది. అయితే ఇందిరమ్మ చీరలే 6 నెలలు కష్టపడి సిరిసిల్ల నేతన్నలు నేసి పంపితే హైదరాబాద్ లా 8 జాగల్లా రంగులద్దుడు, ప్రింటింగ్, ప్యాకింగ్ నడుస్తుంది. ఉత్త చీరలే చేతిలో పెట్టకుండా ఇందిరమ్మ బొమ్మున్న కవర్ల పెట్టిస్తారు. అక్క చెల్లెండ్లకు రేవంత్ అన్న కానుక అని రాసిండ్రు కింద. తెలంగాణలో మొత్తం 65 లక్షల మందికి అందబోతున్నాయి. కాకుంటే మహిళా సంఘంలు ఉన్నోళ్ళకే ఏడాదికి 2 చీరలు ఇస్తామని సర్కారోళ్ళు చెప్పిండ్రు కదా. మొదలైతే ఒకటి వంపే పని నడుస్తుంది రువ్వడి మీద. బార్డర్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుంది, లైట్ లేకుండా డార్క్ లేకుండా చాలా బాగున్నాయి చీరలు. కాంబినేషన్ బాగుంది, పట్టు చీరల్లాగా ఉన్నాయి. దానికే జాకెట్ ముక్కగినొస్తుంది, కట్ చేసుకొని కుట్టుకుంటే అద్దినట్టు ఉంటదట. సర్కారోళ్ళు 3 తీర్ల డిజైన్లు ఫైనల్ చేస్తే అండ్ల ఇదోటి. పడుసోళ్ళు, ముసలోళ్ళు అందరు కట్టుకునేటట్టు ముద్దుగున్నాయి అంటారు ప్యాకింగ్ చేసేటోళ్ళు. అయితే మంచిగా ఉన్నాయండి, క్వాలిటీ మంచిగా ఉన్నది, బార్డర్ మంచిగా ఉన్నది, గోల్డ్ కలర్ బార్డర్ ఉంది వచ్చింది. ఎవరు కట్టుకుంటే కూడా మంచిగానే కనిపిస్తుంది. ఏజ్ గ్రూప్ ఆల్రెడీ 50 లక్షల చీరలు రెడీ అయినాయి. ఇంకో 10-15 లక్షలు కాగానే ఓ మంచి రోజు చూసుకొని మహిళా సంఘాలకు వంచుడు చాలు చేస్తారట. అత్తర బుత్తరై కాకుండా ఖర్చు కెనక పోకుండా తయారు చేపించింది సర్కారు. పండుగలకు కట్టుకోవచ్చు, గుడికి వెళ్ళినప్పుడు కట్టుకోవచ్చు. చాలా బాగుంది మేడం. మరిగా మీ ఊరికి ఎన్నడొస్తాయో, పండుగకు ముందే ఇస్తారో వెనక చీర ఇస్తారో గాని ఇందిరమ్మ చీరల గురించి ఇయాల్టికైతే గీ ముచ్చటబ్బా. మాత్రం పథకం పెట్టంగానే చాలది, అది ఎట్లా అమలవుతుంది అనేది ముఖ్యం. పబ్లిసిటీ కోసం పతారం ఎంచుకుంటానికి పెడితే అటు వెనుక ఏమయ్యేది తెలియదు. అందాల్సిన వాళ్ళకి అందుతుందా, ఎవరికి రావాలనో వాళ్ళకి వచ్చిందా, ఆఫీసర్లు ఎట్లా పనిచేస్తుండ్రు అనేది చెకింగ్ చేసుకోకుంటే ఇగో గిట్ల కావచ్చు మళ్ళా.
అప్పట్లో తెలంగాణ గవర్నమెంట్ కు గొర్రెలమ్మిన ఆంధ్ర ఆసాములు గోసలు చెప్పుకోవడానికి హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కు వచ్చారు. మా కాడ గొర్రెలు తీసుకొని పైసలు ఇవ్వలేదని కేసు పెట్టింది ఇల్లే మరి. మొత్తం 133 యూనిట్లు ఇచ్చాం, 22 యూనిట్లు ఇచ్చా నేను. ఓ కొడుకో 133 యూనిట్లు అంటే ఒక్కొక్క దానికి 1,58,000 చిల్లర, అంటే 2,14,00,000 రూపాయలకు మీద రావాలి. ఒక్కో యూనిట్ లో 20 గోల్రు ఒక పొటేలు ఉంటది. 28 యూనిట్లకు రావాలి. ఈ కాకకో 4.5 లక్షల బాకీ. మొదట్లో మంచిగానే చెక్కులు చేతిలో పెట్టి నమ్మిచ్చిరట. మళ్ళీ లోడ్ ఎత్తినాక లేలే మీ అకౌంట్లలోనే పైసలు పడతాయని పత్తాకు లేకుంటే ఆంధ్రాకి వెళ్ళి హైదరాబాద్ కు వచ్చి కేసు పెట్టిరు అన్నట్టు. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళని అనగా మీకు వేయించిన వాళ్ళే కొట్టించుకున్నారా, మరి మీరు ఎవరు దగ్గర వేసారో మాకైతే తెలియదు అంటే ఇక్కడ ఈ గచ్చిబౌలిలో కొంచెం పిఎస్ గారి దగ్గర కేసు పెట్టడం జరిగింది సార్. అప్పటి నుంచి ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, అప్పటి నుంచి తిరుగుతున్నాం మేము. ఏడీ ఆఫీసర్లు వివరాలు తీసుకుని పంపిరట న్యాయం జరిగేటట్టు చూస్తామని. పాత గవర్నమెంట్ లో గొర్రెల స్కామ్ లెక్క 1000 కోట్లకు మీదనే ఉందటోళ్ళు. ఇక దళిత బంధు చూస్తే ట్రాక్టర్లు, వరి కోత మిషన్లు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలు వంచిరు కదా, అవి 170 అమ్ముకున్నారట. కారోలు లేని దళిత బంధు ఇస్తామన్నది 15 లక్షల కుటుంబాలకు, ఇచ్చింది 38,000 కుటుంబాలకే. ఖర్చు పెడతామన్నది 1,70,000 కోట్లు, పెట్టింది ఉత్త 3,800 కోట్లే. అందులో హుజరాబాద్ 18,000 మంది. పథకం పెట్టిందే హుజరాబాద్ ఉప ఎన్నిక కోసమాయే. తతిమ 118 నియోజకవర్గాలలో 100 మంది లెక్క సెలెక్ట్ చేసిరు గాని మాకేదని అందరు మలరవాడే వరకు చేతుల మీదకి లేవట్టేండ్రు. పోనీ అందినోళ్ళకన్నా అక్కడికి వచ్చిందా అంటే అప్పుడే అమ్ముకున్నారట. ఆ పథకం అట్లా, ఈ పథకం ఇట్లా 1000 కోట్లు పెట్టిన మటన్ ఇంకి తప్పిరమైంది, దళిత బంధు ఆగమయ్యింది. ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే తెలంగాణలో 10 ఊర్లో ఇందిరమ్మ ఇండ్లు కడుతుర్రట. ఓ ఊర్లో 20 కావచ్చు, ఓ తాన 50 కావచ్చు, ఇంకో కాడ 100 కావచ్చు. కానీ అంత దెబ్బ కట్టేస్తున్నారు. కొందరు ఇండ్లకే పోయినరు. అయితే ఇప్పుడు మీరు చూసేది కూడా ఇండ్ల వార్తే కాకుంటే దీనికో లెక్కుంది. ఇది యాదాద్రి జిల్లాలో మోటకొండూరు మండలం వర్టూరు. ఎమ్మెల్యే గారు ఇంట్లోకి రాగానే ఇంటి ఆమె ఈ ఫోటో చూపెట్టింది. మంచిగా చూడండి, కేసీఆర్ సారు ఇటురకు పెద్దమ్మ. 18 ఏళ్ల కిందట ఇదే ఇంటికి సార్ వచ్చి రాత్రి నిద్ర చేసి ఈ పాత ఇంట్లో ఎట్లుంటావు, నీకే కాదు ఆడకట్టుకున్న దళితులందరికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిపోయిండట. కేసీఆర్ దళిత వాడకు వచ్చి పల్లె నిద్ర చేసి నేను ఇండ్లు ఇస్తా, బర్రెలు ఇస్తా, ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి కనీసం ఆయన పడుకొని మటన్ 3 బుక్కులు తిన్న యాదవ్ ఇండ్లు కూడా ఇల్లు ఇయ్యలే. కాంగ్రెస్ వాళ్ళు 70 ఇండ్లు నేను అధికారం వస్తే డబుల్ బెడ్రూమ్ అన్నాడు. సారు 2 మాటల ముఖ్యమంత్రి అయిండు, సునీతమ్మ ఆలేరుకు 2 మాటల ఎమ్మెల్యే అయ్యింది. కానీ అవ్వకైతే ఇల్లు రాలే. అప్పటికి ఇప్పటికి ఇంకిత పాతగా అయ్యింది, దూలాలే వంగిపోయినాయి. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీల్ రాయలేసారు ఇదే ఇంట్లో నిద్ర చేసి అవ్వకు అడకట్టుకున్న ఇంకో 25 మందికి ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ చేసి పట్టాలే ఇచ్చిండు. ఇక 5 లక్షలు వస్తాయి, ఇన్ని కలిస్తే చక్కటి బంగ్లా అవుతుందని యాదం పెద్దమ్మకి చెప్తే మనసు తృప్తిగా అనిపిస్తుందట. ఇక పెద్దసారి మాట ఇచ్చిందంటే అట్లా ఉంటది మళ్ళా. నీ అవ ఊర్లో స్టేషన్ పెట్టుకొని ఏడుకోబోయి ఎక్కాల్సి వస్తుంది. అరే ముత్తెమంత సేపు ఆపితే అలా ముళ్ళేం పోతుందో. పట్టాలు మన జాగలకి వెళ్ళేస్తారు, మన భూములలో బంగ్లాలు కడతారు, కానీ మనల్నే ఎక్కనియరా. గంత దూరం పోవాలి, ఈ బండి ఎక్కితే చెప్పున పోతునుగా అని ఫీల్ అవుతుంటారు ఊర్లో రైలు బండి ఆగకుంటే. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే రైట్, మంచిర్యాలకు వందే భారత్ రైలు భాగ్యం వచ్చిందిగా. సికింద్రాబాద్ కెళ్ళి నాగపూర్ పోయే బండి ఆగుడు చాలా అయింది. మళ్ళా సెంటర్ మంత్రి బండి సంజయ్ సారు, స్టేట్ మంత్రి వివేక్ సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు గా కార్యం సురువు చేసిరు పొద్దుగాల. ఇన్నొద్దులు వందే భారత్ రైలు స్టాప్ లేకుండే. మంచిర్యాల పెద్ద స్టేషన్ చుట్టూ కంపెనీలున్న ఏరియా చాలా మంది తిరుగుతుంటారు. బండి ఆగేటట్టు చూడాలని ఎంపీ సార్ ను పబ్లిక్ గోరుడు తోటి సెంటర్ వాళ్ళతో మాట్లాడి గా సౌలత్ చేయించిండు అన్నట్టు. లోకల్ వాళ్ళకి ఫాయిదా అయ్యే పని చేసినందుకు వంశీ సార్ ను తారీఫ్ చేసిండు సెంటర్ మంత్రి సారు. అట్లనే స్టేషన్ సౌలతి మారుస్తామన్నాడు. గిట్లా ఎయిర్పోర్ట్ ఎవరు చూడలేదు. నెక్స్ట్ ఈ మంచిర్యాల స్టేషన్ ను అట్లా 26 కోట్లతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఫోటో తీసుకోండి ఒకసారి, ఈ ఫోటో మన దొరకది. అందరు వందే భారత్ రైలు సౌలత్ వాడుకోవాలని కోరిండు మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. ఎంపీ సాబ్ జరా సునియే, కేరళ ఎక్స్ప్రెస్ ఎట్లనన్నా చేసి ఇక్కడ స్టాప్ చేయాలి. పెద్దపల్లి పార్లమెంట్ కెళ్ళి 17 రైల్వేకు 10,000 కోట్ల ఆమ్దాని వస్తుందట. అందుకే వాళ్ళతోటి మాట్లాడి ఏమేం కావాలో అవన్నీ తెస్తామని వంశీసార్ మాట ఇచ్చిండు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా లేఖ రాసినాము, అశ్విని వైష్ణవ్ గారికి రిక్వెస్ట్ పెట్టినాము. వారు నాకు దానికి రెస్పాన్స్ కూడా ఇచ్చినారు. దీని మీద మేము పనిచేస్తామని చెప్పి
త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి అప్పట్లో పెద్దలు కాక వెంకటస్వామి సారు, ఇప్పుడు వివేక్ సారు, వంశీ సారు ఈ ఏరియాను మస్తు డెవలప్ చేస్తున్నారని తారీఫ్ చేసిరు పబ్లిక్. పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారు పార్లమెంట్లో కూడా గొంతు తీసుకొని దీన్ని సాధించడం వారిని చాలా అభినందించాల్సిన విషయం. ఇక మంచిర్యాలకెళ్ళి హైదరాబాద్ కించి మంచిర్యాల పోయేటోళ్ళు వందే భారత్ రైలు ఎక్కుతారంటే జప్పున పోతారు, మళ్ళీ బండిలో మంచి సవలతులు ఉంటాయి. చూడుండ్రు మరి. ఊరికి పోతప్పుడు ఇంటికి తాళం వేస్తాం, గిట్లనే పనిమంతులు డ్యూటీకి ఎక్కగల్లా అని పంటలు పోతం పెట్టకుండా మంచి కాడ కావాలంటారు. ఇక ఆఫీసులు, కంపెనీలు, బ్యాంకులు, ఏటీఎంల కాడ సెక్యూరిటీని పెడతారు. పైకం, బంగారం మాయం చేసే దొంగలనే చూసినాం, కానీ అంతకంటే పనిమంతులు ఉన్నారబ్బా. అట్లని ఏం మాయం చేయరు, ఎత్తుకపోరు, కానీ వాళ్ళకి కావాల్సింది పక్కా అవుతుంది. గట్ల కూడా కావద్దనే గీకమతు. ఇక సర్కార్ భూములు బందోబస్తు తాళం వేయబోతుంది సర్కారు. ఎట్లంటే కబ్జాలు కాకుండా జియో ట్యాగింగ్ చేస్తాడు. మొదలు టెక్నాలజీ తోటి సర్వే చేసి అద్దులు గుర్తుపట్టి పారిగోడలు తిప్పి కంప్యూటర్లో రాసి ఒక కోడ్ ఇస్తారట. దాన్ని GPS అంటే భూమి మీద జాగ ఎక్కడుందో పక్కగా చెప్పే టెక్నాలజీకి లంక పెడతారట. ఇక అప్పుడు లెక్క పత్రం పక్కా ఉంటది. గట్లనే ఎవరన్నా కబ్జా పెట్టాలని చూస్తే ఆఫీసర్లో కొత్తగానే తెలిసిపోతుంది. ఈ కోడ్ కంప్యూటర్లో కొట్టంగానే ఎంతున్నది, పక్కకు ఎవల భూమి ఉన్నది, ముంగట గుడి ఉందా, బడి ఉందా, చెరువు ఉందా, చెలుకుందా అని వివరాలు మొత్తం చూపిస్తూనే ఉంటది. ఇక చేయవలసిందే మరి. ఖాళీ జాగా కనబడితే పాపం మా తాత జాగిరన్నట్టే దొంగ కాయిదాలు ఒట్టిచ్చుడు, ప్లాట్ కొట్టి అమ్మేసుడు. పురంబొక్ భూములు, వాగులు, చెల్లు పొతం పెట్టబట్టిరి. హైదరాబాద్ కానుకొనున్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాలను అయితే మరి భూములకు మస్తు రేట్లు ఉండే వరకు దందా జోరుగా నడిపిస్తురట మోతవాళ్ళు. ధరణి ఏవటికే గిసొంటి భూములు ఇప్పటికే 25 లక్షల ఎకరాలు పట్టాలు చేసుకుని ఉన్నలు పుట్టిండ్రు. ఇట్లనే ఇడిచిపెడితే సర్కార్ భూమే లేకుంటే దానికి జియో ట్యాగింగ్ ఉపాయం చేస్తున్నారు అన్నట్టు. ఆరం దినాలైతే బతుకమ్మ పండుగే. 9 ఒద్దులు తీరొక్క పూలతోని బతుకమ్మలు వేర్చి ఆడుతుంటే మస్తు సంబరం అనిపిస్తుంది. ఆడవిళ్ళలకు ఇదే పెద్ద పండుగ. అమ్మగారింటికి వచ్చి ఆడుతుంటారు. కొందరైతే అప్పుడే పువ్వు తెచ్చే పనులున్నారటబ్బా, ఊర్లో పెద్ద బతుకమ్మ మాదే కావాలని. దానికి ఇంకా జరంత టైం ఉన్నది, కానీ ఇవాళైతే గిది చూడుండ్రి. ఉయ్యాల కోల్ పాటలతోటి ఊరు వాడ మారుమోగుతున్నాయి పోన్రి. కరీంనగర్ మహాశక్తి అమ్మవారి గుడి కాడ, అటు వరంగల్ జిల్లా ఆరేపల్లిలా అక్కలంతా కూడి మా సంబురంగా ఆడుతున్నారు బొడ్డెమ్మ. ఒకళ్ళు వాడుతుంటే కడమోళ్ళంతా వంత వాడుకుంటా సప్పట్లు సరుచుకుంటా చుట్టూ తిరుగుతున్నారు. బతుకమ్మ ముంగట 9 ఒద్దులు ఇట్లా గౌరమ్మను కొలుసుకుంటారన్నట్టు. భాద్రపద మాసము పంచమితో మొదలయ్యి మహాలయ అమావాస్యకు ముందు రోజు వరకు 9 రోజుల పాటు ఈ బొడ్డెమ్మ పండుగ అనేది కొనసాగుతుంది. దాని తర్వాత చిన్న బతుకమ్మ అనేది మొదలవుతుంది. పుట్టమన్ను తెచ్చి ఆడకట్టోళ్ళంతా చుట్టూ కూర్చొని పీట మీద ఇట్లా వేరుస్తారు. గుండ్రంగా 5 తంతెలు వచ్చేటట్టు వేర్చి చుట్టూ పూలతో సింగారిచ్చి మీదంగా పసుపుతో చేసిన గౌరమ్మను పెట్టి పూజలు చేస్తారు. లెక్కకైతే చిన్న పిల్లలు ఆడుతుంటారు. తీరువాటం ఉంటే పెద్దలు సుత. సమయాభావం వల్ల, లేకపోతే ఉద్యోగ రీత్యా కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం ఏదైనా కావచ్చు, జస్ట్ ఒక 3 days అట్లా మామూలుగా అలా ఊర్ల పొంట ఆడుతుంటారు. కానీ సిటీలలో ఉండేటోళ్లకు బతుకమ్మ అంటే ఎరికే గానీ బొడ్డెమ్మ అంటే తెలియదుల్లా. నాకు బొడ్డమ్మ అంటే ఏంటో తెలీదు. బతుకమ్మ దసరా అది పూలతోని వేర్చి ఘనంగా జరుపుకుంటారని మాత్రమే తెలుసు. కొంచెం క్యూరియాసిటీ కొద్దీ అసలు ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక బతుకమ్మలంటే ఏ రోజుకి ఆ రోజు వేరుస్తారు, గానీ బొడ్డెమ్మ అట్లా కాదు. ఒక్క పారి వేర్చిండ్రంటే దినం తీరు పూలతో సింగారిస్తారు. బొడ్డెమ్మ రూపాన్ని నిలబెట్టే జాగను బట్టి పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ ఇట్లా తీర్ల చేస్తుంటారు. పాడి పంటలు పసుపు కుంకుమలు చల్లగుండాలని అమ్మవారిని కొలుస్తారు. 9 ఒద్దులు ఆడినాక బాయిలనో చెరువులనో నిమజ్జనం చేస్తారు. ఇక ఆ తెల్లారి నుంచి ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు షురు అవుతాయి. గా ముచ్చటప్పటికి గానీ ఇప్పుడైతే బొడ్డెమ్మ సంబురాలు చూడుండ్రి. కల్లాల
రాత్రి ఏమానా దంచితే ఏ ఇంటి ముంగట చూసినా వరద కాల్వలే, అడుగు బయట పెట్టే పరిస్థితి లేదు, నాలాలు బొయ్యిన వంగినాయి. గసొంటి టైంలా సప్పుడు కాకుండా ఇంట్లో ఉన్నదే నయం. ఎటుకెంచి ఎంత పెద్ద వరద నూక్కొచ్చేది తెలియదు కదా మరి. పాపం 24 గంటలాయే ఒక్కరు కూడా దొరకలే ముగ్గురిట్లా. రాత్రి ఆసిఫనగర్ మంగర్ బస్తీలా ఇంటి బయట ఉన్న సామాన్లు దిద్దామని ఇద్దరు బయటకొస్తే పొంగుతున్న నాల అట్లనే నూక్కబోయింది. కింద సామాన్ ఉన్నది అన్నట్టుగా పైన పెట్టడానికి పోయిండ్రు ఒకైనా పోయిండు, మామ పోయిండు. పోతే అల్లుడు కూడా పట్టుకోవాలని పోతే ఇద్దరు కూడా కొట్టుకుపోయారు సార్. వరుసకు మామ అల్లుండ్లు ఇద్దరికి నలుగురు పిల్లలు. రాత్రి సంధి హైడ్రా జిహెచ్ఎంసి టీంలు ఎంత దేవులాడినా జాడవల్లే. కలెక్టర్ హరిచందన మేడం వచ్చి పరిస్థితి అరుచుకున్నది. 140 ఇండ్లు నాలాల మీదే ఉన్నాయట. ఒక బిల్డింగ్ దగ్గరగా రాగానే మొత్తం వాటర్ ఫ్లో చాలా స్లో అవుతుంది. అది మొత్తం ఎందుకంటే కరెక్ట్గా నాలాలో కట్టేశారు. కట్టంతో వాటర్ స్పీడ్గా వచ్చిన వాటర్ అక్కడ రైట్ యాంగిల్స్ అంటే 90 degrees తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కింద ఇన్స్టిట్యూట్ హౌసింగ్ ప్రపోజ్ చేస్తున్నారు. సో ఎవరైనా ఆ స్కీమ్ని ఉపయోగించుకొని వారు ఇలాంటి రిస్కీ ప్లేసెస్లో ఉన్న ప్లేసెస్లో వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. ముషీరాబాద్ ఏరియాల సుత గీ తమ్ముడు బైక్ మీద పోతుంటే నాలగోడ గూలి అండ్లనే కొట్టుకుపోయిండు. గీ మ్యాన్ హోల్ కాడ బండి దొరికింది గాని మనిషి జాడ తెల్వలే. జర్రంతలా ఇల్లు బచాయించిండ్రు. లోకల్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సార్ వచ్చి ఇంటోళ్ళను ఓదార్చిండు. మమ్మీ దగ్గరికి వెళ్ళి పైసలు అడుక్కుంటా, రేపు డ్యూటీ పోవడానికి పెట్రోల్ కి పైసలు లేవని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది కానీ ఎవ్వరు లేపట్లేరు. పాల ప్యాకెట్ తెప్పించి చాయ్ టీ పెడతాంటే తాకుండా వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చిండు ఒక 10 నిమిషాలు వెళ్ళిపోయింది. ఇక నా 5:30కి తెలిసిన పిల్లలు చెప్పలే, నాకు వెతుకుతురు గంట కానీ చెప్పలే వాళ్ళకు. రాత్రి పడ్డది చిన్న ఆననా మరి. రోడ్లు చెరువులైనాయి, బండ్లు పడవలైనాయి. ఉతార్లున్న ఏరియాల ఇండ్లు అపార్ట్మెంట్లకు నీళ్ళొచ్చినాయి. కుత్బుల్లాపూర్ ఏరియా గుండ్లపోచంపల్లి దగ్గర ఓ ఫంక్షన్ హాల్ పారిగోడ గూలి 50 ఏండ్ల పెద్ద మనిషి జీవిడిచిండు. పొద్దాకేం లేదు గాని ఇయాల కూడా చీకటైనాకనే పడ్డది. ఎప్పట్లెక్కనే రోడ్ల మీద నీళ్లు, ట్రాఫిక్ జాములు. రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోడరేట్ రెయిన్ 5 to 7 సెంటీమీటర్స్ వరకు రికార్డ్ అయ్యి అగనట రేపటెల్లుండి కూడా పెద్దాన్నలే ఉన్నాయి కాబట్టి జర పైలంగా తిరుగుర్రి. వరదలు వారే టైంలా ఇండ్లకెళ్ళి బయటికి రాకుండా మంచిది జర. ఇక గీ మోతేవారిని చూడుర్రి. సికింద్రాబాద్ వరదల మంచిగా మెత్తేసుకొని బజ్జున్నాడు. ఇంత పోత పోసినట్టుండు. తాగుతే సప్పుడు గంట ఇంట్లో వండుకోర్రి గాని గీసొంటి కథలు వడకుర్రే అన్నలు. పరిస్థితి మంచిగా లేదు మరి. ఏం గౌడ్ సాబ్ మంచి జోరు మీద ఉన్నావు, ముస్తాద్ ఇడవనట్టున్నావుగా. ఏం దేశీనన్న మగ్గం సప్పుడు ఇంకా అయిన పడుతుంది. ఓ యాదవ్ మామ ఇలా జల్దొచ్చినావు, చారికాక సప్పుడే లేదేమే. ఏ రెడ్డి గారి కేంద్ర 20 ఎకరాల ఆసామి అని కులాలు పక్కకు పెట్టి వరుసలతోని పిలుచుకుంటారు ఊర్ల పొంట. వాళ్ళ ప్రేమలే అలాగుంటాయని ఎన్నో మాటలు చెప్పుకున్నాం. మరి గీళ్ళేంది? యాదవ్ ఎన్క్లేవ్, ముదిరాజ్ ఎన్క్లేవ్, విశ్వకర్మ ఎన్క్లేవ్, రెడ్డి ఎన్క్లేవ్, ఆర్యవైశ్య ఎన్క్లేవ్. ఇదెక్కడి కథరు? ఒక్క కాలనీకి 6 బోర్డులు పెట్టిండ్రా లేకుంటే 6 కాలనీలకు ఇదే తొవ్వ అని పరిశాన్ కాకుర్రి. కాలనీ ఒక్కటే, దానికి పేర్లే 6. మళ్ళా ఉన్న ఉత్తి 25 కుటుంబాలే. సిద్దిపేట జిల్లా గజ్వేల ఏడాది కిందట కొత్త కాలనీ పుడితే వినాయక నగర్ అని పేరు పెట్టి బోర్డు వాతిండ్రు. మరి నడుము ఏమైందో ఏమో, ఒకళ్ళని చూసోగలు 5 కులాల పేర్లతో అందమైన కొత్త బోర్డులు పడుతున్నాయి. తోవేంట పోయేటోళ్ళంతా కులాల పేర్లను చూసి నవ్వుకుంటా పోవుడే. కుల వ్యవస్థ కనబడుతుంది. వెంటనే ఆ కాలనీ నివాసులు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ఏవైతే బోర్డులను ఉన్నాయో ఆ పేర్లను తీసేసి, అంతలా ఫస్ట్ పేరు నచ్చకుంటే అందరు కూకొని మాట్లాడుకొని ఇంకోటి డిసైడ్ చేసుకోవాలి. అంతేగాని కులానికి కోటి తలిగిచ్చుడేందో. ఏరేటోళ్ళకి అడ్రస్ చెప్పాలంటే ఏ కులం పేరుతో చెప్పాలనో మరి. కొత్తగా గౌడో, పద్మశాలో, మునూరు కాపో, మాదిగోవో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ కులం బోర్డుకి పెట్టాల్సిందేనా? అందరు మీ లెక్కనే బోర్డులు పెట్టాలంటే ఊరూరికి 10-20 పేర్లు అయితే పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటా. మళ్ళా నమస్తే.